రూపాయి ఇవ్వకుండా కొంత కూడా పడతారు మీరు సాగు రాను ఈ నాశమై పోను మరి ఏం చేస్తారు చంపుతారు ఇప్పుడు గుంజుకొచ్చారు కదా ఒక గుంజుకుంటే చచ్చిపోతారు ఏముంది ఉంటేది పోతుంది జన్మ ఇల్లు కూడా రూపాయి లేదు ఎటువాలి పోతా సార్ నేనే జరుగుతా నా ఇల్లు నేనే పోతా నేను అర్థం పడతలేదు సార్ నేను కూడా పడతాను సార్ ఒక్కసారి ఎందుకు సార్ దొంగతనం ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా ఇప్పుడు కాదు సార్ 60,000 కింద కట్టి నా బాబు ఇంకొకరి అంటే సార్ ఇంటర్ నువ్వు ఇల్లు కూడా కట్టుకుంటాను వింటావా ఇల్లు కూడా కట్టుకుంటే సార్ మరి లేదు మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు పోయిందా నేను మాట్లాడి పక్క చేస్తాను నేనే మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా అట్లా కాదు సార్ మేము ఏమంటున్నాం సార్ ఒక్కటే ఇల్లు నాటుకోవద్దు పని ఆడుకోవద్దు అదే సార్ నా ఇల్లు కూడా అవుతుంది సార్ ఒకసారి మాట్లాడుతున్నాం మీ సార్తోనే సార్ ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంవత్సరాలు ఇక్కడ కూర్చుని పోతాం సంవత్సరాలు కూర్చుంది మీరు ఎంత సార్ ఇల్లు కడితే మొత్తం ఇంటికి మిషన్ కడిగేసేది వస్తుంది రూపాయి పైసలు ఇచ్చినారా రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో ఏమని ఒక రూపాయి కూల కొడతారా అనేది ఏంటంటే మీకు కడిగేసుకుంటే ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇప్పటివరకు ఒక్క రూపాయి లేదు గుడికాడ పని గుడికానే ఉన్నది బిజు పని ఆనే ఉన్నది దీనికి ఏ వేగితం వచ్చింది దీనికి ఏ వేగితం వచ్చిందని నేను త్యాగం చేస్తుంది కలెక్టర్ గారు అట్ట అయిపో కలెక్టర్ లేదా రూపాయి పైసలు ఇవ్వలేదు అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు అయినా మీరు కూడగొట్టారు చెప్పినాము వాళ్ళు చెప్పింది 15వ తారీఖు సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు తీయకపోతే మీరు అడగండి 15వ తారీఖు ఎట్లా తీస్తారు సార్ మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి లోపల సామాన్లు ఉన్నాయి 1,10 లక్షల సామాన్ ఏం చేస్తామంటే ఇదేం తొందరపాటు ఇదేం చెప్తున్నా మీకు గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికైనా అందరి దగ్గరికి ఆటోలు దగ్గరికైనా ఏ సార్ ఏమి జోకులా సార్ ఒక స్వీటర్ కావాలంటే 50,000 రూపాయలు కావాలి రూపాయి ఇచ్చింది లేదు నీవే తీసుకుంటున్నావు అయినా తొందరపాటు ఎందుకు గవర్నమెంట్ అంతా నాశమైపోను నా కొంత పోతుందిరా మీ పొందలు పెట్ట ఈ ఆదిశని దక్కిందా దక్కిందా ఎడ దక్కిండు దండేసి పొట్టు పెట్టి దండేసినా మీ బొందకు నువ్వు గెలుచుతానికి నా కొంప కూడా పడుతున్నావు దొంగ గవర్నమెంట్ లంగ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గంగరవాణి ఈ నాశనం అయిపోతారు నాకు ఇల్లే లేదురా మీ బొందలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంప కూడా కొడతారు మీరు
సావులు గాను మీరు నాశనమైపోను. ఎంత బరాబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తుతో చచ్చిపోతా ఏముంది. ఉంటేది పోతుంది జన్మ. పేపర్ ఇస్తా, ఇది ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని. 3 పోస్టులు చెప్తున్నా దొరసాని మంది కోపలు ముంచడానికి. ఇంకేం చెప్తుంది కూల కొట్టుకోర్రి. నేను ఫోన్ చేయమ్మా అట్టే ఉంటున్నట్లే. ఇల్లు చూసుకోవద్దా? నా ఇంట్లో చదువుకోవద్దా? నేను ఇంట్లో సామాన్ ఉంది అమ్మ తీసుకోవాలా లేదా చెప్పు. మీరు వచ్చి ఇప్పుడే పొద్దుగాల వచ్చి కూల కొడతారని మేము కలగానే తెల్లంతా నిద్ర లేక మీ గురించి మీ మొఖాలు ఎట్లా కనబడుతుంది అని కలగంటున్నాం. ఏం చేయమంటున్నావు? సార్ రమ్మంటే ఏం చేయాలి? సార్ ఏం చేస్తారు పాపం? టౌన్ ఎక్కించుకోపోర్రి అత్త. నాకు ఏం చిన్న పిల్లలే రేడ్చడానికి నేను చచ్చినా ఇవ్వలేదు. తీసుకోపోతారా సార్? తీసుకెళ్తారు ఎందుకు స్టేషన్కి ఎందుకు సార్? గ్రామీణ స్టేషన్కి తీసుకోపోతారు. గ్రామీణ తీసుకోపోతారు స్టేషన్. ఆమె పేషెంట్ ఓకే ఓకే Thank you.